బైబిల్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చాడు. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే, దేవుని కనికరాన్ని ఎంతమంది పొందాలనుకుంటున్నారు? ఆనెస్ట్లీ మీ యొక్క చేతులు చూపించండి. ప్రైజ్ గాడ్. దేవుని కృప లేకపోతే, దేవుని ఫేవర్ మన మీద లేకపోతే, దేవుని దయ మనపై లేకపోతే ఒక్క క్షణమైన బ్రతకలేం. మనం గుర్తుపెట్టుకోండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. దేవునికి విరోధంగా మాట్లాడుతూ మనం ఏమీ సాధించలేము. దేవుని కృప పొందుకోలేకుండా మనం మనలేము ఈ లోకంలో. అర్థమవుతుందండి? ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. ఆయన కృపను వేడుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆ కృప వేడుకున్నారు. అయ్యా దావీదు కుమారుడా, నన్ను రక్షించయ్యా, నాపై కరుణ చూపయ్యా, హ్యావ్ మర్సీ అపాన్ మీ అని ఇప్పుడు కూడా మన ప్రభు సందులో మనం అడుగుతాం, ప్రభువా నాపై నీ కనికరాన్ని చూపించయ్యా. అధికారుల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు, మనం ఎమ్మెల్యే ఎంపీల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, మాపై కరుణ చూపించండి సార్, మాపై కరుణ చూపించండి. ఇంకంత పాలిష్ మాట ఏంటంటే, మీ చల్లని చూపు మా పేపర్ మీద వేయండి అంటారు. పిటిషన్ రాస్తారు, మీ చల్లని చూపు మా పిటిషన్ మీద, మా పేపర్ మీద వేయండి, మీ చల్లని చూపు మా మీద ఉంచండి సార్. క్రైస్తవ సమాజంలో అయితే అంటారు, మీ రాజ్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సార్. అంటే అర్థం ఏంటంటే, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ఆలోచించండి అనేటువంటి మాట వాస్తవానికి క్రైస్తవ సమాజంలో మీ రాజ్యంలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సార్ అని అంటూ ఉంటారు. ఏదైనప్పటికీ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కరుణ మనం పొందుకోవాలండి. అలా పొందుకోవడం ద్వారా మన జీవితంలో కలిగేటువంటి కార్యాలండి. ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు కరుణిస్తే మన జీవితంలో జరిగేటువంటి కార్యాలు ఏంటి. దేవుడు మనల్ని కరుణించాడు అనుకోండి, ఎటువంటి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు దేవుని కరుణను మనం వేడుకోవాలి. నేను మొదటగా చెప్తాను ఏంటంటే, దేవుని కరుణను మనం పొందుకున్న తర్వాత దేవుడు మనల్ని ఊరిని విడిచిపెట్టడు. దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నారంటే ఆత్మ ద్వారా దీవించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడనంటే ఆయన ఖాళీ చేతులతో రాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆశీర్వాదాలను మోసుకుని వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తలాంతులతో నింపుతాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే రోషంతో నిలబడతాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము అగ్ని వలె మండించబడతాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఒక దివిటి వలె ప్రకాశిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఒక పువ్వు వలె మనము సువాసన వెదజల్లుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం నిజంగా చెప్పాలంటే ఒక వెలుగు వలె, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఒక పువ్వు వలె వికసిస్తాము. పువ్వు వలె ఏం చేస్తాం? సువాసన భరితంగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఒక ఉప్పు వలె అనేక మందికి రుచిని మనం పంచగలుగుతాం. అందుని బట్టి ఆర్ యు బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నావా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? అడుగుతున్నావా, అయ్యా నాకు ఆత్మను దయచేయ, లార్డ్ ఫిల్ మీ లార్డ్ విత్ దై స్పిరిట్, నీ ఆత్మ చేత నింపండి అని ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన మనల్ని ఆత్మతో నింపి నిజంగా ఇన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో తీసుకొస్తాడు. ప్రైజ్ గాడ్. ఆయన కరుణతో మనం నింపబడితేనట దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం జాగ్రత్తగా కీర్తనలు 67 కీర్తన 2 చరణం చదువుకుందాం. 67 కీర్తన 2 చరణం. Turn your Bibles to Psalm 67 verse 2. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. May the Lord bless you and keep you. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక. అవును, దేవుడు మనల్ని ఆయన కరుణ మనపై చూపి మనం దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఎబ్బేజు వాస్తవానికి ఆశీర్వదించబడిన వాడు కాదు. ఎబ్బేజు అన్న మాటకు వేదన అని అర్థం. తన తల్లి తన కంటున్నప్పుడు వేదనతో కంటుంది. అందుని బట్టి పుట్టినటువంటి బిడ్డకి ఏమని పేరు పెట్టింది? వేదన కుమార్ అని పేరు పెట్టింది. ఏ కుమారు? వేదన కుమార్ అని పేరు పెట్టింది. అంటే ఎబ్బేజు అన్న మాటకు వేదన అర్థం. కానీ ఎప్పుడైతే ఎబ్బేజు చేసిన ప్రార్థన, ఎబ్బేజు తన జీవితంలో స్తుతి వంశంలో పుట్టాడు. ఎబ్బేజు యోధా వంశంలో పుట్టాడు. సో యోధా అనే మాటకు అర్థమేంటి? స్తుతి అని అర్థం. చెప్పండి, యోధా అనే మాటకి ఏంటి? స్తుతి. ఆ వంశంలోంచి వచ్చిన వాడు దేవుని స్తుతించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చదివితే ఎబ్బేజు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. 4 మేజర్ పాయింట్స్ ఉంటాయి ఎబ్బేజు చేసిన ప్రార్థనలో. ఒకటి, లార్డ్ ష్యూర్లీ బ్లెస్ మీ, నన్ను నిశ్చయంగా నన్ను దీవించు, నా సరిహద్దులను విశాలపరచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు, నీ హస్తము నాపై తోడుగా ఉంచు, నీ చెయ్యి నాపై తోడుగా ఉంచు. అందరూ చెప్తారా, ప్రభువా నిశ్చయముగా నన్ను దీవించు అనండి ఒకసారి.
గట్టిగా చెప్దాం. నిశ్చయంగా నన్ను దీవించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ హస్తము నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడుము. మీరు ప్రతిరోజు లెగ్గానే ప్రార్థన చేయాలి. లెగగానే, పడకల మంచి లెగ్గానే మీరు ఆ యొక్క మంచం దగ్గర మోకరించి ఈ 4 అంశాలు మీ ప్రార్థనలో ఉండాలి. నన్ను నిశ్చయంగా దీవించయ్యా, మా కుటుంబాన్ని దీవించయ్యా, మా బిడ్డలను దీవించయ్యా, మా యొక్క ఆస్తులను దీవించయ్యా, మా షాప్స్ని దీవించు, మా కుటుంబాన్ని దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు అని ప్రభు సన్నిధిలో దీవెన కొరకు అలనాడు యాకోబు అడిగినట్లుగానే మీరు కూడా దీవెన కొరకు ప్రభు సన్నిధిలో అడగాలి. రెండోదిగా, నా సరిహద్దులను ఏం చేయి? విశాలపరచు, నా సరిహద్దులను విశాలపరచు. లార్డ్ ప్లీజ్ ఎక్స్టెండ్ మై టెరిటరీస్, లార్డ్ ప్లీజ్ ఎక్స్టెండ్ మై టెరిటరీస్, నా యొక్క సరిహద్దులను విశాలపరచు. ఆ తర్వాత మూడోదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నాలుగోదిగా, నీ హస్తము ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. అలా ప్రార్థన చేశాడేమో మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించి ఎబ్బేజును బహుగా దీవించి ఒక మాట అన్నాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే గొప్ప ఘనము పొందిన వాడాయను. హల్లెలూయా. అంటే తనకు చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది బ్రదర్స్ ఉన్నారు, చాలామంది కజిన్స్ ఉన్నారు అతనికి. వాళ్ళందరిలో కూడా దేవోదేవుడు ఎబ్బేజుని ఏం చేశాడు? ఘనముగా దీవించాడు. హల్లెలూయా. దేవుడిని గణపరిచేటువంటి వారిని దేవుడు గణపరుస్తాడు. గాడ్ ఆనర్స్ పీపుల్ దోస్ హు ఆనర్ హిమ్, గాడ్ డిస్పైజ్ పీపుల్ దోస్ హు డిస్పైజ్ హిమ్. దేవుడిని గణపరిచేటువంటి వారిని దేవుడు గణపరుస్తాడు. ఎబ్బేజుని దీవించాడు. ఈ రోజున విశ్వాసాలను మిమ్మల్ని కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మిమ్మల్ని దీవించడం కొరకే దేవుడు ఈ ప్రాంతానికి మిమ్మల్ని నడిపించాడు. ఈ సంఘంలో నాటింది ఎందుకో తెలుసా? మీరు సత్యానికి స్తంభం వలె ఉండటానికి, మీరు సంఘంలో నాటబడ్డానికి ఒలివ మొక్కల వలె. దేవుని ఉద్దేశం మిమ్మల్ని దీవించాలి. గాడ్ వుడ్ లైక్ టు బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు. అబ్రహాముని దీవించాలని ఇష్టపడ్డాడు. అందుని బట్టి అబ్రహాముకి ఒక్క చిన్న కండిషన్ పెట్టాడు. అబ్రహాం, నేను దీవించాలని అనుకుంటున్నానయ్యా, నీ జనాంగాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నానయ్యా, నేను అనేక మందికి ఆశీర్వాద కారకుడు చేయాలనుకుంటున్నానయ్యా, నేను దీవించేటువంటి వాడిని దీవించాలనుకుంటున్నాను, నేను శపించేటువంటి వాడిని శపించాలనుకుంటున్నాను, అందుని బట్టి నీ ద్వారా జనాంగాలు దీవించాలని నేను ఆశపడుతున్నానయ్యా. కానీ ఒక్క కండిషన్ ఏంటి తెలుసా? పరలోక రాజ్యంలో కూడా దేవదూతలు అడుగుతారు, పరలోక రాజ్యం నన్ను కూడా అడుగుతారు. దేవదూతలు ఏమని తెలుసా? ఎందుకయ్యా అబ్రహాముని దీవించావు, ఎందుకయ్యా అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా చేసావంటే నాకు చెప్పడానికి ఒక ఎవిడెన్స్ ఉండాలయ్యా, చెప్పడానికి ఒక సూచన ఉండాలయ్యా. అబ్రహాము దీవించానంటే అబ్రహాము నా మాటకు విధేయత చూపించాడు. తన ఏకైక కుమారుని కూడా బలర్పణ అర్పించడానికి వెనుదీ లేదు. నాకు షేర్ వెబుడిని చూపించాడు, విధేయత చూపించాడు. అంత మాత్రమే కాకుండా నేను చెప్పిన మాటను తూచా తప్పకుండా చేశాడు. నువ్వు లేచి నీ దేశం, బంధువుల ఇంటిని, నీ యొక్క జనాంగాన్ని విడిచిపెట్టరా, నేను చూపించే దేశానికి వస్తే దీవిస్తానని చెప్పాను. వెంటనే నన్ను ఎప్పుడు చూడలేదు, ఇంకా నా యొక్క అనుభవాలు అతనికి తెలియదు, వాళ్ళ లేఖనాలు అతనికి తెలియదు. కేవలం నేను చెప్పిన మాట ప్రకారం తీసుకుని ఆ వ్యక్తి తన తండ్రిని విడిచిపెట్టేశాడు, తెరహును విడిచిపెట్టాడు. యూఫ్రటీస్ నది వెంట నడుచుకుంటూ వస్తున్నప్పుడు తండ్రి చాలా ఇబ్బంది పెట్టాడు. రే వచ్చారా, ఎక్కడికి వెళ్తావురా, ఏదో దేవుడు కనిపించాడు అంటున్నావు, స్వరం వినిపించింది అంటున్నావు, ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, నన్ను విడిచి వెళ్ళిపోతావు అని చాలా ఇబ్బంది పెట్టిన తెరహును కూడా ప్రక్కన పెట్టి ఆ యూఫ్రటీస్ నది వెంటాడుతూ వచ్చాడు. తెర, రారా బాబు, వచ్చారా, వ్యాపారాలు ఉన్నాయి కదరా, వచ్చారా అని అంటున్నా సరే, లేదు దేవుని స్వరాన్ని విన్నాను, ఆ దేవుడు నన్ను ఉన్నతమైన స్థానం నడిపిస్తాడని చెప్పి తండ్రి మాటను కూడా ప్రక్కన పెట్టి యూఫ్రటీస్ నదిని దాటేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ బట్టి అబ్రహాముని హెబ్రీడు అని పిలిచారు. హెబ్రీడు అంటే అర్థమేంటి తెలుసా? నదిని దాటినవాడు. హల్లెలూయా. దాటావు ఈరోజు నదిని. నువ్వు ఇంకా నది దాటకపోతే సాతానుగాడు ఇంకా వెనకరా, ఇంకా వెనకరా. లోకంలో ఈ యొక్క ఆనందం ఉంది, లోకంలో శరీరాశ ఉంది, లోకంలో ఈ సంతోషం ఉంది, వెళ్ళిపోయి ఏం చేస్తావని సాతానుగాడు. అంటే అక్కడ తండ్రి అంటే అక్కడ తెరహు ఎవరికి సాదృశ్యం అన్నాడంటే సాతానికి సాదృశ్యం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు కొన్ని సందర్భాల్లో మీ అపవాది, మీ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఆ నదిని దాటకుండా, యూఫ్రటీస్ నదిని దాటకుండా హెబ్రీడుగా నువ్వు మార్చబడకుండా ఉంటే కొరకు వెనక్కి లాగుతా ఉంటాడు. కానీ అబ్రహాము దాన్ని జయించాడు. ప్రైజ్ గాడ్. ఇలా 1 కాదు 2 కాదు, ఇప్పుడు దేవుని దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను అబ్రహాం దీవించానంటే ఇదిగో ఈ పాయింట్స్ చదువుకోండి అని చెప్పి దేవుని లేఖనాల్లో కూడా రాయించి పెట్టేశాడు. తన ఏకైక కుమారుని నా కొరకు నేను చెప్పానని తన కొడుకును కూడా నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు అబ్రహాం. ఇది చాలదా తను దీవించడానికి? నోరు మూసుకోండి అన్నాడు. ఎవరినే? దేవదూతలనే. షట్ యువర్ మౌత్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్. మీకు ఏ విధమైన అధికారం లేదు. ఎందుకో రేపొద్దు నాలంటోడు కూడా అడుగుతాడు, ప్రభువా అబ్రహాం దీవించావు, నన్ను ఎందుకు దీవించట్లేదు?
అబ్రహామును ఆశీర్వదించావు, ఏం చేసేసాడని, ఏం చేశాడని అబ్రహామును దీవించేశావు అని మనం అడగమా? మనకి అసలు ఇలాంటి న్యాయాలు ధర్మాల గురించి బాగా మాట్లాడతాం మనం, రూల్స్. ప్రభు దగ్గర మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. బైబిల్ గ్రంథంలో ఎవరిని తీసుకోండి మీరు, యోసేపుని దీవించావు ఎందుకంటే ఉన్నది, యాకోబుని దీవించావు ఎందుకు అంటే ఉన్నది. రాత్రంతా దేవునితో పెనుగులాడాడు, దేవునితో పోరాడి గెలిచాడు, అప్పుడు వరకు శారీరక ఆశీర్వాదాలను పొందుకున్నాడు. ఎవరు? యాకోబు. ఆ యాకోబు అప్పటికేమీ దిక్మాలోడు ఏం కాదు, ఆస్తి వచ్చేసింది, సంపద వచ్చేసింది, దాసదాసీలు వచ్చేసారు, భార్యలు ఉన్నారు, గొప్ప ఆశీర్వాదంతో తొలతూగిపోతున్నాడు. కానీ అబ్రహాంకి ఆ టైంలో కావాల్సిన ఫిజికల్ బ్లెస్సింగ్స్ కాదు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ బ్లెస్సింగ్స్. ఒకటి ఫిజికల్ బ్లెస్సింగ్స్, భౌతికపరమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అండ్ హెవెన్లీ బ్లెస్సింగ్స్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ హెవెన్లీ బ్లెస్సింగ్ గురించి మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. వాట్ ఆర్ ది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్? ఏంటి ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే? మొదటి రక్షణ. దేవుడిచ్చేటువంటి మొదటి ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం ఏంటి తెలుసా? రక్షణ. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! అబ్బా, ఎంత అదృష్టవంతుడు! మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా మీరు ఎంత భాగ్యవంతులండి, ఎంత అదృష్టవంతులండి అంటుంటే హృదయం ఉప్పొంగిపోద్ది కదా. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత అదృష్టం! అది ఏంటి అదృష్టం ఏంటంటే, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వారు లేరు. ఒక మాట నేను చెప్పనివ్వండి, మనం చాలామందిని చూసి వ్యసన పడుతుంటాం. ధనవంతులను చూసి, కారులో అలా వెళ్ళిపోతున్న వారిని చూసి, వెండి బంగారాలతో తొలతూగుతున్నటువంటి వారిని చూసి వ్యసన పడతాం. కానీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? నువ్వు వారికంటే గొప్పడివి. వారికి బంగారం ఉంది, వెండి ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పరపతి ఉంది, పేరు ఉంది, వెండి పొలాలు, భూములు ఉన్నాయి, కానీ వారికి రక్షణ లేదు. కానీ నీకు అవేమీ లేకపోయినా నేను రక్షణతో నింపాను. ఇది గొప్ప విషయం. నీ రక్షణ నిత్యత్వాన్ని శాసిస్తుంది, నీ రక్షణ నిత్యత్వాన్ని నీకు ఇస్తుంది. అందరూ బట్టే ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోని వాళ్ళు లేరు. ఎవరైతే ప్రభు బలలో చేతులు వేస్తారో నిజంగా చెప్తున్నానండి, వారు ధన్యులండి. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు భావిస్తున్న మీరు ఈ లోకంలో భాగ్యవంతులు. దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే మనం చూస్తాడు, ప్రత్యేక దృష్టి ఉంటుంది, ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది మీ మీద. ఆయన కాపుదల ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది. పరలోక రాజులో మీ కొరకు ఆల్రెడీ దేవుడు సింహాసనాన్ని ఏం చేశాడు? సిద్ధం చేశారు. నేను మొన్న కార్యక్రమానికి వెళ్ళాను. వెళ్తే సుమారు ఒక 40 మంది దేవుని సేవకుల్ని ఆ స్టేజ్ మీద పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు నా పేరు కూడా రాశారు, ఎంత పెద్ద పేరు, పాస్టర్ పాల్ ఇమాన్యుల్ విజయవాడ అని. అంటే నా చైర్కి ఆల్రెడీ నేను వెళ్ళకముందే ఎక్కడ కూర్చోవాలనేది వారు పలానా ప్లేస్లో నా చైర్ వేసి దానికి ఏం పెట్టారు? బోర్డు, పాస్టర్ పాల్ ఇమాన్యుల్ పేరు పెట్టారు. అది చూడగానే నాకు అనిపించింది, పరలోక రాజ్యంలో కూడా మన పేరు మీద కూడా కొన్ని సింహాసనాలు దేవుడు చెక్కేసి ఉంచాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా. పాల్ ఇమాన్యుల్ అనేటువంటి ఆ పేరు మీద దేవుడు పెద్ద సింహాసనాన్ని ఏం చేశాడు? ఆయన పరలోక రాజ్యం సిద్ధం చేశాడు. నా జీవిత దినాలు అయిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, నా కళ్ళు ఈ లోకంలో మూసేసిన తర్వాత పరలోక నా కళ్ళు తెరుస్తాను కదా, సాదరంగా ఆహ్వానించి మరి పూలదండేస్తాడో, లేకపోతే కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో, పితరుల సమక్షంలో, 25 నలుగురు పెద్దల సమక్షంలో నన్ను పిలిచి, పాల్ ఇమాన్యుల్ నా పరిచయం చేస్తావు, రక్షణ పొందావు, నా రక్తం చేత కడగబడ్డావు, ఇదిగో నీకు ఆ సింహాసనం, ఆ ధవళ సింహాసనం, ఆ యొక్క బంగారు సింహాసనం నీ కొరకే అని కూర్చోబెట్టేటువంటి ఆ స్థలం, ఆ సమయం కొరకు నా కన్నులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. నువ్వు రక్షించబడ్డావు అంటే, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వ్యక్తివైతే, ప్రభు పాలన ముట్టుకుంటున్న వ్యక్తివైతే నువ్వు భాగ్యవంతుడు. దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించాడు. దీనే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నారు. ఇంకా ఏంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్? శాంతి, సమాధానాలు ప్రభు ఇస్తున్నాడు. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము శాంతి, నువ్వు మరణించిన తర్వాత ఆత్మశాంతి. అంతమాత్రం యొక్క పాప క్షమాపణ. నువ్వు ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నీ పాపం చేశానయ్యా, ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అంటే, ప్రభువు నీ పాపాన్ని క్షమిస్తూ మరలా తన బిడ్డగా నేను ఏం చేస్తున్నాడు? ఆయన మార్చుకుంటున్నాడు. తన కృప, తన వాత్సల్యత నీ మీద కనపరుస్తూనే ఉన్నాడు. ఇది కాదా నిజమైన పరలోకపు ఆనందము, పరలోకమైనటువంటి ఆ ఆశీర్వాదము? ఇంకో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏదో విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటిది పరిశుద్ధాత్మ నడిపింపు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, ద డైరెక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
పరిశుద్ధాత్మ చేత నింపబడటం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటము. ఎందరు నా ఆత్మతో నింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని దేవుని నాకు తెలుస్తోంది. పరిశుద్ధాత్మ చేత నింపబడటం. మన యొక్క హృదయాల్లోనట ఒక ఖాళీ స్థలం ఉందట, దాన్ని గాడ్ షేప్డ్ వాక్యూమ్ ప్లేస్ అన్నారు. ఆ వాక్యూమ్ ప్లేస్ పరిశుద్ధాత్మ చేత నింపుకుంటే ఆ జీవితాలు ధన్యకరం. మన జీవితంలో మంచి నిర్ణయాలు ఏ విధంగా తీసుకోగలుగుతామంటే పరిశుద్ధాత్మ నింపుదలను కలిగినటువంటి వ్యక్తే తన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు, దేవుని కోసం స్థిరపరచగలగలుగుతాడు, దేవుని కోసం నిలబడగలుగుతాడు. ఇవి పరసంబంధమైన ఆశీర్వాదాలు. దేవుడు ఎవరి మీద అయితే కనికర చూపిస్తాడో వారు దీవించబడతారు. అంత మాత్రం యొక్క నిరీక్షణ వారి జీవితంలో కలుగుతుంది. కరుణా కటాక్షములు వారి జీవితంలో కలుగుతాయి. ఇది దేవుడు ఎవరి మీద అయితే కరుణ ఉంచుతాడో, ఎవరైతే కరుణ కోసం వేడుకుంటారో వారి జీవితంలో దేవదేవుడు మొదటి దీవెన ఆశీర్వాదం అంటే పరసంబంధమైన ఆశీర్వాదాలు. అంత మాత్రమే కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా దేవుడు నింపుతాడు. పరసంబంధమైన ఆశీర్వాదాలు విడిచిపెట్టడు, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా ప్రభు నింపుతాడు. నీకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరుస్తాడు ప్రభు. నీ బిడ్డలకు ఏ టైంలో ఏది కావాలో అవసరం తీరుస్తాడు. వారి కోరికలను దేవుడు తీరుస్తాడు, నీ కోరికలను దేవుడు తీరుస్తాడు. ఆయన మన మనోభిష్టాన్ని సఫలం చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నేను మార్నింగ్ సర్వీస్లో కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాను. యామీ కార్మైకల్ అనేటువంటి ఒక మిషనరీ గురించి నేను చదువుతున్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. యామీ కార్మైకల్, ఆమె 1867లో ఆమె పుట్టింది. 1951లో ఆమె తన సువిశ్వాసం విడిచిపోయింది మన భారతదేశంలోనే. మన భారతదేశంలో 50 సంవత్సరాలు ఆమె బ్రతికి మన దేశం కొరకు అనేక మందిని ప్రభు కోసం నడిపించింది, ప్రభు కోసం గెలిచింది. భారతదేశానికి 1 కాదు 2 కాదు అనేక మంది మేలు చేసింది మన దేశానికి. ఆమె వచ్చేటువంటి టైంలో భారతదేశంలో ఈ యొక్క టెంపుల్ స్లావరీ అనేటువంటిది ఉండేది. టెంపుల్ స్లావరీ అంటే దేవాలయాల్లో కొంతమంది స్త్రీలు స్లావరీ చేస్తుండేటువంటి వారు, బానిసత్వం. ఏంటనంటే వాళ్ళ జాతి అంతేనట. నువ్వు ఆ జాతిలో పుట్టావు కాబట్టి నువ్వు టెంపుల్లోనే ఉండాలి, మీకంటూ సొంత గృహాలు ఉండడానికి వీల్లేదు. నీవు ఈ గుడికే నువ్వేమవ్వాలి, పరిమితం అవ్వాలి. ఈ గుడిలో ఏం చేయాలి, నువ్వు ఉదయం లెగ్గానే గుడి అంతా తుడిచేయాలి, గుడిలో పరిచయం చేయాలి, గుడిలో రకరకాల సేవలు చేయాలి. గుడికి మాత్రమే కాదు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి నువ్వు సేవ చేయాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంపుడు గతిలా ఉండాలి. ఈ గ్రామంలో ప్రతి పెద్దకి, ప్రతి మత పెద్దకి, ప్రతి షావుకారికి, ప్రతి వ్యక్తికి కూడా నువ్వు సుఖాన్ని పంచేటువంటి ఒక ఆట బొమ్మగా మారాలా అని చెప్పి జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు తీసుకొచ్చి సమాజంలో స్త్రీలను నిందిస్తూ, సమాజంలో అరాచకత్వాన్ని జరిగిస్తూ, సమాజంలో అసమానతను సృష్టిస్తున్నటువంటి ఆ సమాజంపై పోరాడింది యామీ కార్మైకల్. వారినందరినీ కూడా ఒక ఆశ్రమానికి చేర్చింది. తప్పయ్యా ఇది. రేపొద్దున వారికి పిల్లలు పుడతారు, ఆ తండ్రి ఎవరో కూడా తెలియదు ఆమెకి. పిల్లలకి మా తండ్రి ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే అంత భయంకరమైన జీవితం. అది భక్తి అంటే ఎలా, అది దేవుని ప్రసన్నం చేసుకోవడం అంటే ఎలా, దేవుని ఆరాధించడం అంటే ఎలాగా? ఇదా దేవుడు? నిజమైన దేవుడు ఇవి కోరుకుంటాడా? నిజమైనటువంటి దేవుడు వ్యభిచార పాపాన్ని గుడుల్లో చేపిస్తాడా? ఆలోచన చేయండి. ఇలాంటివన్నీ తీసుకొచ్చి సమాజాన్ని పాడు చేస్తున్నప్పుడు యామీ కార్మైకల్ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఇది కాదమ్మా జీవితం, ఇది సత్యం కాదు, ఇది సత్యం అని చెప్పి వారి మనోనేత్రాలు వెలిగించి వారికి అందరికీ ఆశ్రమాన్ని స్థాపించి షీ హాస్ బికమ్ ఎ మదర్ ఫర్ మదర్లెస్. ఆమె తల్లులు లేనటువంటి వారికి ఆమె తల్లిగా మారిపోయింది. యామీ కార్మైకల్, మదర్ టు ద మదర్లెస్. ఎన్ని వేల మందిని తీసుకొచ్చింది. ఆ చిన్నపిల్లలను చూస్తున్నారు కదా, వాళ్ళకి తండ్రి ఎవరో తెలియదు, మరలా రేపొద్దున్న వారు యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి, వారు మెచ్యూర్డ్ అయిపోయేటప్పటికి మళ్ళా వాళ్ళు వ్యభిచార పాపానికి అలవాటు అయిపోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎందుకమ్మా మా జీవితాలు ఎలా అవ్వాలి? ఒరే దేవుడు అలాగే మనం నిర్మించాడురా, ఈ పాపం చేయడం కొరకే ఇదే సేవ. దీన్నే టెంపుల్ స్లావరీ అన్నారు. రూపు మాపింది, అనేక మందిని బయటకు తీసుకొచ్చింది, వాళ్ళకి వెలుగునిచ్చింది, వాళ్ళ కుటుంబాలన్నీ పోషించింది. మేము మీకు పనిస్తాం, మేము మీకు పోషిస్తామని చెప్పి వాళ్ళందరినీ పోషిస్తే ఎంత ఆశీర్వాదకరమైన జీవితం అండి. దేవుడిని దీవించడా? దేవుడు నిన్ను వాడుకోడా? దేవుడు కొంతమందికైనా దీవెనకరంగా నిన్ను చేయడా? దేవుడు నీ కుటుంబాన్ని వదిలిపెడతాడు అనుకుంటున్నావా? దేవుడు వదిలిపెట్టడు. నా ప్రదేశనాగమా మాతృదేశానికి వెళ్లకుండా 50 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయింది యామీ కార్మైకల్. మన భారతీయులతో పాటు కలిసి జీవించింది, వారితో పాటు కలిసి కష్టాన్ని పంచుకుంది, వారితో పాటు కలిసి బ్రతికి అనేక మందిలో గొప్ప రక్షణ తీసుకొచ్చినటువంటి గొప్ప మహిళ యామీ కార్మైకల్. దేవుని మనం దీవించేటువంటి వాడు. రెండుగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కనికరం మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక గుడ్డితనం నుంచి విడుదల పొందుతాం. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క కనికరం మన మీద ఉన్నప్పుడు, దేవుడు మనల్ని తన కరుణ మనపై చూపుతున్నప్పుడు
మనం ఒకవేళ ఆధ్యాత్మిక గుడితనంలో ఉన్నామా, ఆధ్యాత్మిక గుడితనంలో నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో భర్తిమైనటువంటి ఒక గుడ్డి భిక్షుడు ఉన్నాడు. ఎరుకో త్రోవ పక్కన అడుక్కుంటున్నాడు. యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ప్రభువుని పిలుస్తున్నాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఓ దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించు. ఓ సన్ ఆఫ్ డేవిడ్, నన్ను కరుణించు. నా గుడ్డితనం నుంచి నాకు విడుదల అనుగ్రహించు. ఇది మనం కూడా చూస్తున్న గుడ్డి వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే ఆధ్యాత్మిక గుడ్డితనం నుంచి విడుదల పొందించమని ప్రభువుని అడగాల. ఒకవేళ తప్పుడు బోధలైనటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి గుడితనంతో ఒకవేళ ఉన్నట్లయితే అడుగు ప్రభువుని, అయ్యా నా మనోనేత్రాలు వెలిగించయ్యా, నేను సత్య మార్గంలోకి రావాలి, సత్య బోధలోకి రావాలి, అపోస్తుల బోధలోకి రావాలయ్యా, నన్ను నీ ఆత్మ చేత నింపండి, నీ వాక్యం చేత బలపరచండి ప్రభువుని అడిగితే ఆధ్యాత్మిక గుడితనం నుంచి విడుదల చేసి నీ మనోనేత్రాలు వెలిగించి దేవుడిని దీవించి ఉన్నతమైన స్థానానికి ప్రభువు నడిపిస్తాడు. భర్తిమై తన జీవితంలో ప్రభువుని వేడుకుంటున్నాడు. నేను భర్తిమై జీవితం గురించి ఒక 5 పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. భర్తిమై జీవితంలోంచి 5 పాయింట్లు, చాలా పాయింట్స్ ఉన్నాయి. చాలా సందర్భాలు భర్తిమై గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి భర్తిమై అయితే శారీరక గుడ్డితనం భర్తిమైకి ఉంది, కానీ ఆధ్యాత్మిక గుడ్డితనం భర్తిమైకి లేదు. స్తోత్రం చెప్పండి. శారీరకంగా చూడలేకపోతున్నాడు, నీ వలే నా వలే కలర్స్ చూడలేకపోతున్నాడు, ఈ సృష్టిని చూడలేకపోతున్నాడు, కానీ భర్తిమై మాత్రం దేవుణ్ణి చూసే కళ్ళు ఉన్నాయి అతనికి, ఆధ్యాత్మిక కళ్ళు కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున శారీరక నేత్రాలు మూసిపోయిన పర్లా, ఒక గుడ్డివాడివే కావచ్చు, కానీ నీ మనోనేత్రాలు మూయబడకుండా చూసుకో. నీ మనోనేత్రాలు మూయబడకుండా చూసుకో. అవి ఎప్పుడు తెరుస్తూనే ఉండాలి, తెరవబడుతూనే ఉండాలి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే హీ రెఫ్యూజ్ టు బి సైలెన్స్డ్. హీ రెఫ్యూజ్ టు బి సైలెన్స్డ్. మౌనంగా ఉండడానికి ఇష్టపడలేదండి. నువ్వు మౌనంగా ఉండొద్దు. నువ్వు మౌనంగా ఉండదు. నీ జీవితంలో ప్రభువుని స్తుతించు, ప్రార్థన చేయి. ఒకవేళ నీ ప్రార్థనకు ఆలస్యం అవుతున్నా ప్రార్థన చేయడం ఆపద్దు, స్తుతి చేయడం ఆపద్దు, పరిచర్య చేయడం ఆపద్దు. ఒకవేళ నీ జీవితంలో కార్యాలు జరగట్లేదని చెప్పి దేవుడిని విడిచిపెట్టేయటం ఆపేస్తున్నావు, దేవుడిని ఆరాధించడం ఆపేస్తున్నావా? డోంట్ డూ దాట్. భర్తమై నుంచి నేర్చుకోవాల్సింది అదే. సో హీ రిఫ్యూజ్ టు బి సైలెన్స్డ్. అనేక మంది వచ్చి అన్నారు, ఊరుకో ఊరుకో గుడ్డోడా, ఊరుకో భర్తమై, ఏంటి కేకలేస్తున్నావు, ఏంటి అరుస్తున్నావు? నీ కేక కూడా ప్రభు వినేస్తాడా? నీ యొక్క గోడు కూడా ప్రభు వింటాడా? అప్పుడు భర్తమై ఏమన్నాడు, నా నోరు నా ఇష్టం, నేను అరుచుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, మీకేంటి సమస్య? ఆర్చేవారు తీర్చేవారు మీలా? నా గుడ్డితనం నుంచి విడుదల ఇచ్చేటువంటి వారు మీరా? నా గుడ్డితనం నుంచి విడుదల ఇచ్చేటువంటి యేసు ఒకడే, కాబట్టి ఆయనకే నేను చెప్పుకుంటున్నాను అని అనేకులు వారిని ఊరుకోమని గద్దించరు, కానీ వాడు మరి బిగ్గరగా కేకలు వేస్తును. అనేక మంది ఊరుకో 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 అని గద్దిస్తున్నారట. చెప్పడం వేరు, గద్దించడం వేరు కదా. పాపం గుడ్డోడు కదా, పాపం భిక్షగాడు కదా, గౌరవం కూడా ఇచ్చి ఉండరు. రే ఏంటి అరుస్తున్నావు నువ్వు, ఏంటి కేకలు పెడుతున్నావు, డిస్టర్బ్ ఇక్కడ సౌండ్ పొల్యూషన్ చేయొద్దని అంటున్నారు. అప్పుడు భర్తమై సైలెంట్ అయిపోలా, మరీ బిగ్గరగా కేకలేసాడు. స్తోత్రం చెప్పండి. మరి వాళ్ళ మీద కోపంతో కేకలేసాడో, కచ్చా కట్టి కేకలేసాడో, ఎత్తకెళ్ళి కేకలేసాడు. ఆ కేకలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఏసే దగ్గరికి వెళ్ళిపోయినాయి. నిజంగా తన ప్రార్థన, తన విశ్వాసం ఏసైని కూడా ఆపేసింది. స్తోత్రం చెప్పండి. యేసుని కూడా ఆపేసింది. ఈరోజు నీ విశ్వాసం ఏసైని ఆపేస్తుందా? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రార్థన అంటే దేవుని సింహాసనాన్ని కదిలించుట. ఏమే అంటే దేవుని సింహాసనం కదిలించుట ప్రార్థన. నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని సింహాసనం ఎలా ఉంటుంది? వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వచ్చిందంటే దేవుడు ఏమవుతాడు? రెస్పాండ్ అవుతాడు. ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది. యువర్ ప్రేయర్ కెన్ వైబ్రేట్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనాన్ని కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనకు ఉంది. నమ్ముతావా? నువ్వు సమస్యల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి సింహాసనం కదిలించబడుతుంది, దేవుడు రెస్పాండ్ అవుతాడు. భర్తమై చేసిన విశ్వాస ప్రార్థన ద్వారా సర్వశక్తుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు వెళ్తున్నటువంటి వాడు ఆగిపోయాడు. నీ ప్రార్థన ఏమండి ప్రభువుని ఏమన్నా ఆపగలుగుతుందా? నీ విశ్వాసం ప్రభువుని ఏమన్నా ఆపగలుగుతుందా? బైబిల్ లేఖనాల్లో మన పితరులు, విశ్వాస వీరులు, ఫెయిత్ హీరోస్, వారు సూర్యచంద్రుని నిలిపేసేయలేదు. సూర్యచంద్రుని నిలిపేశారు వాళ్ళు. యెహోషువ సూడా నీవు గిబియాలను, చంద్రుడా నీవు అయ్యాలను ఆగిపోమంటే సూర్యచంద్రుని నిలిచిపోయినాయి. ఏలియా వర్షాన్ని నిలిపేశాడు 3.5 సంవత్సరాలు. మోషే ఎర్ర సముద్రాన్ని నిలిపేశాడు. వారి విశ్వాసం ద్వారా సృష్టి సాధించబడింది, సృష్టి వారి ఆధీనంలోకి వచ్చింది. ఈ భర్తమైలో గొప్ప విశ్వాసం సృష్టిని కాదు ఆపేసింది, సాక్షాత్తు సృష్టికర్తని ఆపేసింది. కెన్ యువర్ ప్రేయర్ స్టాప్ జీసస్? నీ ప్రార్థన యేసుని ఆపగలుగుతుందా? భర్తమై ప్రార్థన, భర్తమై యొక్క విశ్వాసం ద్వారా యేసుని ఆపేశాడు. తన నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటి తెలుసా? తన మురికి బట్టను పాడేశాడంట. స్తోత్రం చెప్పండి. తన మురికి బట్టను పాడేశాడు, తన బట్టను పాడేశాడు. ఎప్పుడైతే ప్రభువు నేను పిలుస్తున్నారు భర్తమై, ప్రభు ఆగిపోయాడు,
ప్రభుతో పాటు బహుజన సంఘం ఆగిపోయారు, మొత్తం అందరూ ఆగిపోయారు, ప్రభు యొక్క ప్రయాణం సాగట్లేదు. భర్తిమయ్య అనేటువంటి వాడు ఉన్నాడు అక్కడ, నా దగ్గర తీసుకురండి అంటున్నాడు అనగానే ఇందాక ఎవరైతే ఊరుకోరా అనేటువంటి వారి దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నారు. భర్తిమయ్య గారు, యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు, నేను తీసుకెళ్తాను రండి, నాకు కూడా కొద్ది రికగ్నైజేషన్ వస్తుంది, నేను తీసుకెళ్తాను రండి, ప్రభు నన్ను కూడా చూస్తాడు, నాతో రండి అని డిమాండ్ పెరిగిపోయింది ఎవరికి. అప్పుడు భర్తమే ఆ మాట ఎప్పుడైతే వినగానే తన యొక్క బట్ట ఉంటుంది ముందు పరుచుకుంటాడు. ఎప్పుడు కూడా రోడ్డు మీద పక్కన కూర్చుని ఓ బట్ట పరుచుకుని భిక్షాందేహి ఎవరన్నా ఉంటే ఏంటి ఆ బట్ట మీద అని చెప్పి రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఆ బట్ట మీద పడతాయి. ఎవరన్నా బియ్యం తీసుకొస్తే ఆ బట్ట మీద వేస్తారు, ఎవరన్నా ఆహారం తీసుకొస్తే ఆ బట్ట మీద వేస్తారు, ఎవరన్నా బట్టలు తీసుకొస్తే ఆ బట్టల మీద వేస్తారు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి నేను వెళ్తున్నాను, ఇంకా ఆ బట్టతో నాకు ప్రమేయం లేదు, ఆ బట్టతో నాకు సంబంధం లేదని చెప్పి బట్ట తీసి డ్రైనేజీలు విసిరేసాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ బైబిల్లో డ్రైనేజ్ అని ఎక్కడుందండి అని అడగద్దండి. మీకు అర్థమయ్యే భాషలో నేటి సమాజంలో ఎలా జరుగుతుందో చెప్తున్నాను నేను. అంతేగాని పాస్టర్ గారు ఆయన సొంత మాటలు చెప్పేంత డ్రైనేజ్ గురించి అన్నారు, బైబిల్లో అక్కడ లేదు, మార్కు సువార్తలు అలా లేదు అని అనొద్దు. మీకు అర్థమయ్యే రీతిలో, వాక్యాన్ని కొద్దిగా అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాను. అంటే అతడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు అంటే త్రోవ ప్రక్కన ఏముంటుంది, చిన్న మురికాలం ఉంటుంది కదా, అందుని బట్టి ఇసిరేస్తే ఎక్కడ పడి ఉంటుంది. అంటే అతనికి ఇంకా బట్టతో సంబంధం లేదు, ప్రభు దగ్గరికి నేరుగా వెళ్ళిపెట్టి తన ఉద్దేశం ఏంటి తెలుసా, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఇంకా ఆ బట్టతో నాకు పని లేదు, ఆ బట్టతో ఇంకా ఆ బట్టతో నాకు సంబంధం లేదు, యేసు ప్రభు నాకు కళ్ళు ఇస్తాడు, నేను నేరుగా మా ఇంటికి వెళ్ళిపోతాను, ఏదో చిన్న పని చేసుకుని బతుకుతాను, ఇంక అడుక్కుని జీవించను అనే విశ్వాసం అంతలో ఉంది కాబట్టి బట్టను పారేశాడు. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు అవిశ్వాసం బట్టను విడిచిపెడుతున్నావా? ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి అవిధేయత అనేటువంటి బట్టను పారేస్తున్నావా? నీలో ఉన్న పాపపు స్వభావం అనేటువంటి బట్టను పారేస్తున్నావా? గర్వం అనేటువంటి స్వభావాన్ని పారేస్తున్నావా? ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నా మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నా స్థితిని దేవుడు మెరుగు చేస్తాడు, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నన్ను దేవుడు బలపరుస్తాడు, ప్రభు దగ్గరికి వెళ్తున్న నా స్థితిని దేవుడు మారుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు అనేటువంటి ఆ భావన, ఆ విశ్వాసం నీలో ఉంటే చాలు, అద్భుతాలు నీ వెంట వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనకు వస్తావు కానీ ఎప్పుడు తీరతాయో, ప్రార్థనలో ప్రార్థన చేస్తావు, సమస్యలు తీరతాయంటారా పాస్టర్ గారు, బ్రదర్ గారు, సమస్యలు ఏమైనా తీరతాయంటారా? ఏదో చేస్తున్నాం కానీ అంటారు. ఏది విశ్వాసం? ఏది? నమ్ముంటే నీ వలన అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. భర్తిమయ్య జీవితంలో బట్టను పారేశాడు, చూపు పొందాడు, యేసుని వెంబడించాడు. హల్లెలూయా. భర్తిమయ్య కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. అవును, యేసయ్యను విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసయ్య కనికరాన్ని పొందుకునేటువంటి వారు ఆధ్యాత్మిక గుడితనం నుంచి వారు వెళ్ళిపోతారు. భర్తిమయ్య వలె చూస్తున్న గుడ్డోళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు, అది గర్వాంధులైనటువంటి వారు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే చాలా అందులు ఉన్నారు. నీ అందరితో నుంచి విడుదల పొందాలంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని కనికరం కోసం నువ్వు వేడుకోవాలి. ఇంకో మాట చెప్పిన ముగిస్తాను. సాతాను అధికారం నుంచి, ఆ సాతాను యొక్క బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసయ్య యొక్క కనికరం నీ మీద ఉండాలా. మీరు 2 లేఖన భాగాన్ని మేము ఉంచుతాను. మత్తయి సువార్త 15:22 కనాను స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, యేసుప్రభు తూరు సీదోనులో ఉన్నప్పుడు ఆ కనాను స్త్రీ అంటుంది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పెట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిందట. ప్రభు ఆ కుమార్తెను విడిపించాడు. కనాను స్త్రీ, సురోఫేనిక స్త్రీ, తన యొక్క కుమార్తెను దేవుడు విడుదల చేసి ఆ దయ్యముల బారి నుంచి దేవుడు విడుదల చేశాడు. మరొక వ్యక్తి మత్తయి సువార్త 17:15 మరొక వ్యక్తి వచ్చి అంటున్నాడు, నా కుమారుడు ఏ రోగంతో బాధపడు చాంద్ర రోగి అయి, ఏంటది చాంద్ర రోగి అయి ఏం చేస్తున్నాడట, మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. ఒక దురాత్మ తనని పట్టి పీడిస్తూ ఉంది. ఆ దురాత్మ ఎక్కడ నడిపిస్తుంది తెలుసండి? అగ్నిలోకి వెళ్ళమని ప్రేరేపిస్తుంది, ఆ తర్వాత నీటిలో దూకేమని ప్రేరేపిస్తూ ఉంది. ఒక ఏమనొస్తుంది, నేను కలుసుకుంటే వారి తండ్రి చెప్తున్నాడు, మావోడండి దురాత్మ చేత పీడించబడుతున్నారండి, రైల్వే ట్రాక్ల దగ్గర పరిగెడుతున్నాడండి. ఎందుకు? ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోవాలని చెప్పి రైల్వే ట్రాక్లు పరిగెడుతుంటే వాడిని తీసుకొచ్చి మరలా ఇంట్లో బంధకాలు వేసి ఏం చేస్తున్నాం, బంధిస్తున్నామండి. వాళ్ళని దురాత్మది, ఆత్మహత్యకు ప్రేరేపించేడు దురాత్మ, చచ్చిపోవాలనేటువంటి ఆత్మను ప్రేరేపించేడు దురాత్మ. ఈ చాందర్ రోగి అనేటువంటి ఆ కుమారుడు కూడా నీటిలోనూ అగ్నిలో పడిపోవడానికి ఏం చేస్తున్నాడు, ప్రేరేపించబడుతున్నాడట. తండ్రి వచ్చి వేడుకున్నప్పుడు ఆ కుమారుని దేవుడు ఏం చేశాడు, విడుదల చేశాడు. ఒకవేళ నీ జీవితంలో డిప్రెషన్ అనేటువంటి దురాత్మ చేత పీడించబడుతున్నావా, ఒంటరితనం, ఏదో రకమైనటువంటి ఆ చీకటి శక్తుల ప్రభావంతో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు కనికరాన్ని కోరుకో. ప్రభు నీ మీద కనికరాన్ని చూపితే సాతాను బాధల నుంచి, అధికారం నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆమేన్ చెప్పండి.